అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తమకు నూతన హాస్టల్ నిర్మించాలని ప్రభుత్వ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు కోరారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుందని, స్లాబ్ పెచ్చులు ఊడిపోతున్నాయన్నారు. ఇక బిల్డింగ్ కురుస్తుండటంతో పడలేకపోతున్నామన్న, అపరిశుభ్ర వాతావరణం, దోమలు, ఈగలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారులు మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించి తమకు నూతన హాస్టల్ నిర్మించాలని కోరారు. రామచంద్రపురం స్థానిక ఎస్సీ కాలేజీ హాస్టల్ మరియు ఎస్సీ కాలేజీ హాస్టల్ బాయ్స్ లేడీస్ హాస్టల్ సంబంధించి సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో కనీస సౌకర్యాలు కూడా ఈ హాస్టల్లో లేవు. హాస్టల్ అంతా కూడా శిథిలావస్థలో ఉంది. సుమారు 2 హాస్టల్లో 50 సంవత్సరాలు పూర్తవుతుంది నిర్మాణం చేసి. ఇవన్నీ కూడా రేపో మాపో మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి 2 హాస్టల్లోనే. ప్రభుత్వానికి చాలాసార్లు మేము వినతిపత్రాల ద్వారా తెలియజేశాము. ఈ హాస్టల్ మార్చాలని, సొంత భవనాలు నిర్మాణం చేయాలని. గతంలో ఈ రామచంద్రపురం సివిల్ జడ్జి ఈ విజిట్ చేసి ఇది జైలు కన్నా దారుణంగా ఉందని వాళ్ళు అన్నారు. ఒక విద్యార్థి మీద కూడా ఈ పెచ్చులు ఊడిపోయి పడిపోయాయి. అంత ప్రమాదంలో హాస్టల్ ఉంది, విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు అన్నే స్పందించి ఈ 2 హాస్టల్కి కూడా మార్చాలని